ఒక ట్రైలర్ వల్ల సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మార్కెట్లో ఉంది కేవలం ట్రైలర్ మాత్రమే. ఒక ట్రైలర్ చూసి మాత్రమే ప్రేక్షకులు సినిమా వెళ్ళాలా వద్దా అని చెప్పి నిర్ణయించుకుంటున్నారు. అలాంటిది ఈ ట్రైలర్ని 40 మిలియన్ల పైగా చూశారు ఒక్క రోజులో. అంటే ఆ పవర్ ఆ హీరోదా, ఆ ట్రైలర్దా అంటే ఆ హీరోదే. ఎందుకంటే బాహుబలి తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయారు ప్రభాస్. ఆయన హీరోగా నటించిన ద రాజా సాబ్ సినిమా ఈరోజు 24 గంటలోనే దాదాపు 40 మిలియన్ల పైగా చూశారంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఎట్లా చేస్తాడు ప్రభాస్, ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనేది ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. అలాంటి ఒక క్యూరియాసిటీకి నిజంగా కూడా 3 నిమిషాల 34 సెకండ్ల పాటు అలానే నిలుపుతాను అన్నారు. మారుతి మ్యాజిక్ అయి ఉండొచ్చు. డైరెక్టర్గా అతను హనుమంతుడు అంతా ఎదిగిపోయాడని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో లాంటి ఒక చిన్న సినిమా ఒక 25 లక్షలు 30 లక్షల బడ్జెట్తో చేసిన అతను ఈ రోజున కట్ చేస్తే మీకు 400 కోట్ల రూపాయల సినిమాని తెరకెక్కించే దర్శకుడు అయ్యారు. మామూలు విషయం కాదు. అలాగే 2 కోట్ల రూపాయలు కూడా పెట్టి ఒక సినిమా కూడా తీయలేని ఒక ప్రభాస్ ఈశ్వర్ సినిమా చాలా 1.5 కోటి బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్. ఈ రోజున 400 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు అనగానే ఒక ప్రభాస్ మీద పెడుతున్నారంటే అది అతని రేంజ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున ఏ స్టార్ హీరోకైనా, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికైనా, ఒక పక్క బాలకృష్ణ గారికి, మరో పక్క ప్రభాస్కి, ఇలాగా 3 నెలల్లో 4 నెలల మధ్యలో ఇంతమంది స్టార్ హీరోలు ఈ సినిమాలు వస్తుంటే అటన్నిటికీ కూడా మ్యూజిక్ డైరెక్టరు తమన్. అంటే ఎంతగా ప్రేక్షకుల యొక్క నాడి తెలుసుకొని కొడుతున్నాడంటే అది మామూలు కొట్టట్లేదు. ఇలాగ అన్ని వేరియేషన్లు ఉంటుందని రాజా సాబు అనే ఒక సినిమాకి చాలా పెద్ద క్రేజ్ ఏర్పడింది. ఇకపోతే 3 నెలల ముందుగానే ఈ సినిమా ట్రైలర్ని రిలీజ్ చేశారు. మామూలుగా అయితే ఒక పెద్ద హీరో సినిమాలకి ఎప్పుడైనా 15 రోజుల ముందు 20 రోజుల ముందు ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాకి ఇప్పుడే ప్రమోషన్ స్టార్ట్ అయిపోయినట్టే. కారణం ఏంటంటే ఆడియన్స్కి ఇంకా బాగా తెలియాలి. జనవరి 9వ తారీఖు అంటే సంక్రాంతికి వస్తున్నారు. సంక్రాంతికి వచ్చే సినిమాలకు ఒక వాల్యూ ఉంటుంది. దానికి ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేయాలన్నట్టుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు కానీ టీం అందరూ కూడా ఆలోచించి ఇప్పటి నుంచే ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. ఇకపోతే అక్టోబర్ నెల అనగానే అందరికీ కూడా తెలుసు ప్రభాస్ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా వచ్చే మధ్యలో వారానికి ఒకటి 10 రోజులకు ఒకటి ఏదో ఒక గ్లిమ్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా అక్టోబర్ 9వ తారీఖున మొదటి సాంగ్ని లాంచ్ చేస్తున్నారు ద రాజా సాబ్ నుంచి. ఈ ట్రైలర్లో ఈ 3 నిమిషాల 34 సెకండ్ల ట్రైలర్లో ఒక పక్క బొమ్మని రాణి గారు, లేకపోతే వీటీవీ గణేష్ గారు, ఇలా చాలామంది మెయిన్ ఆర్టిస్టులు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, సినిమా అంతా కూడా ఎలా ఉండబోతున్నారు అంటూ చెప్తా చేస్తుంటేనే ఒక పక్క హీరోయిన్లు 3, సంజయ్ దత్ ఒక ముఖ్యమైన కీలకమైన పాత్రలో ఇలా రకరకాలుగా వరల్డ్ అందరినీ కూడా చూపించే ప్రయత్నం చేశారు. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మారుతి దగ్గర నుంచి ఇలాంటి విజువల్స్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా. అందుకనే ఇది చాలా స్పెషల్. ఈ ట్రైలర్ని మాత్రం మిస్ అవ్వద్దు. ఈ ట్రైలర్తో పాటు సినిమా ఎప్పుడు వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ నాకైతే మాత్రం కొన్ని చోట్ల గూస్ బంప్స్ వచ్చాయి. ఏంటి ఈ విజువల్స్, ఒక పక్క తలకిందులుగా ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. ఎంత గ్రాఫిక్స్ అయినా కూడా, ఎంత విఎఫ్ఎక్స్ అయినా కూడా ఎంత నీట్గా తెరకెక్కించారంటే అది మామూలు విషయం కాదు. దీనికి బ్యాక్ బోన్గా అందించిన టీజీ విశ్వప్రసాద్ గారు. విఎఫ్ఎక్స్ అనగానే మొన్న మధ్య వచ్చిన ఆయన మిరాయి సినిమా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అది పెద్ద బ్లాక్ బస్టర్ సాధించింది. అదే కోవలో కూడా మన రాజాసాబ్ కూడా ఉండబోతుందని చెప్పడానికి ఈ ట్రైలరే ఉదాహరణ అనిపించింది. అందుకే చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతాను. నేను మీ శివ మల్లాల.